ఏఎస్ రావు నగర్ ఓడా పార్క్ ఎంట్రింగ్ గేటు ఎంట్రింగ్ అవుతున్నాం కాబట్టి లోపల ఏది ఉండదు, అందుకే బయట ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఆరెంజ్ పర్పుల్ తీసుకున్నాము ఐస్ క్రీమ్ తీసుకొని టికెట్ తీసుకున్నాము. 10 రూపాయలకు ఒక టికెట్. మళ్ళీ లోపల అంకుల్కి ఇచ్చేయాలి, ఇచ్చేసి కట్ చేస్తాడు. ఎంట్రీ ఇది. మంగడికి వెళ్తుంటే ముంగట అమ్మాయి బొమ్మ చాలా బాగుంది. జిహెచ్ఎంస్ చెత్త డబ్బాలు చూడండి. ఇక్కడ వాటర్ బాగా నింపుతారు, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. చిన్న చిన్న చేపలు, తోక చేపలు, పిల్లలన్న స్క్రీన్ తింటున్నారు చూడ. ఇది చెత్తది, తాంబేలు కాదు, సారీ, కుందేలు. ఇక్కడ పడవలో చూడు, ఒక గన్ మ్యాన్, ఒక అబ్బాయి, ఒక కుక్క, ఒక సీసా పడవలో. ఇక్కడ అమ్మాయి చందమామ మీద వండుకుంది, అబ్బాయి చందమామ మీద పడుకున్నారు. మా పిల్లలు ఇద్దరు కలిసి అక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాము. ఇదంతా కూడా పార్కే. చాలామంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఫుడ్ తినబెడతారు, ఆడిపిస్తారు. చాలా బాగుంటుంది చల్లగాలికి తిప్పడానికి. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఇదంతా. అక్కడ మా పిల్లలు చూడండి, రకరకాల ఆడుకునేవి పిల్లలు, చాలా బాగుంటాయి కదా. గిరక అది తిరిగేది, నడమ సన్నగా కావడానికి జారుబండ. ఇవి ఇప్పుడు ఓల్డ్ వేవి జారుబండలు అప్పటివి కాబట్టి చూడండి. పెద్దదైతే చిన్నది కూడా జారింది. తర్వాత మళ్ళీ ఇక్కడ రింగుల నుంచి రామని చెప్పిన బయటకి, రింగుల నుంచి ఊగులాడతారు కదా, దాని నుంచి ఒకటొకటి స్టెప్పులు మార్చుకుంటా ముందుకు వస్తున్నాను. మా పెద్ద బాబాని కూడా రామని వస్తున్నారు. ఆ పెద్ద బాబు అంటారు అప్పలేను. ఇక్కడ రకరకాల జారుబండలు అన్నమాట. స్ట్రైట్ క్రాస్గా తిరిగి రావటం. చూడండి చిన్నపిల్లలు ఎవరికి వస్తారు. మా పెద్ద బాబు చిన్న బాబు కూడా వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి ఎక్కాలన్నమాట. పిల్లలకి ఎనర్జీగా ఉంటాయి, బొక్కలన్నీ సాపుగా కావడానికి పిల్లలకు చాలా ఒకటే పద్ధతి కాకుండా ఇదొక రకమైన జారుబండ. ఇవన్నీ తిరుగుతూ ఉంటుంది, అది చక్రంలాగా. చూడండి ఉయ్యాల కూడా ఓల్డ్ ఇది వెనకటి నుంచి ఉన్నది. నాకు కూడా నచ్చి నేను కూడా ఊగుతున్నాను ఉయ్యాల. మా పిల్లలు ఇది కూడా సిమ్గా కావడానికంట నడుము రకరకాల ఇవంతా న్యూ మోడల్ గేమ్స్ అన్నమాట. ఇదంతా మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా పార్క్, లెఫ్ట్ సైడ్ నుంచి తీసిన వీడియో ఇది. చాలా ఎవరికి నచ్చిన ఆట, ఫుట్బాల్, టెన్నిస్, ఇవి బాటిల్స్ అన్ని కాలివన్నీ ఒక దగ్గర జమ చేసిర్రు. ఇంకా కొంచెం చీకటి పడబోతుంది. 6:30 అవుతుంది అప్పుడు టైము. మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నా. ముందుకు వెళ్ళిన ఇది ఇక్కడంతా చూడండి. అక్కడ సైడ్ అక్కడ చిన్న కనిపిస్తుంది కదా, పిల్లలు ఉరుకుతారు. అక్కడి నుంచి వచ్చిన మన ఫాస్ట్. తర్వాత ఇదంతా లెఫ్ట్ సైడ్ పార్క్ అన్నమాట. మంచి కటింగ్ చేశారు చెట్లను కూడా, మంచి లొకేషన్గా. చాలా పెద్దది. ఫ్యామిలీస్, పూల చెట్లు, అన్నీ రకరకాల చెట్లు ఉంటాయి. ఈ పూలన్నీ బాగుంటాయి. ఇవన్నీ అప్పటికే 7 అయిపోయింది. చీకటి అయిపోయింది బాగా. రైట్ సైడ్ ఇదంతా ఓడా పార్క్లో. అక్కడంతా స్కేటింగ్ ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు, డస్ట్బిన్లు ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు చూడండి. స్కేటింగ్ చిన్నపిల్లలు
ట్రైనింగ్ నేర్చుకుంటారు ఇక్కడ. అక్కడ పక్కకి జారుబండలు